ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. చెప్పండి. మీ పేరమ్మా? రేణుక. ఏం చేస్తారమ్మా? నేను పేషెంట్ కేర్గా చేస్తా గవర్నమెంట్ హాస్పిటల్లో. గ్రామం, మండలం? గ్రామం కాదు, మండలం, డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కొన్ని పర్వాలేదు, కొన్ని మాత్రం బ్యాడ్గానే ఉన్నాయి. ఆయన పరిపాలన అంత అనిపించట్లేదు. మరి ఏ విధంగా అంటే బస్సు ఓకే, అవన్నీ ఓకే, కానీ వనరులు లేవు, పంటలు లేవు సరిగ్గా, మనుషులు కూడా పనులు లేవు. కొంచెం పని చేసుకొని బతకాలంటే పనులు లేవు కదా. ఏ రకంగా నువ్వు అన్ని ఫ్రీ ఇస్తాను ఓకే, నువ్వు పరిపాలన బాగానే ఉంది, కానీ మాకు సేఫ్ అనిపించట్లేదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అబ్జర్వ్ చేసాము, కానీ ఆయన కూడా కొంచెం పర్వాలేదు. ఆయన చేసిన పనులు ఓకే, కానీ ఆయన కంటే ఈయన బెటర్ అని, ఈయనకంటే ఆయన బెటర్ అంటే కేసీఆర్ బెటర్. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేసి ఉంటారు సార్? రైస్ బిజినెస్. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? యావరేజ్. ఎందుకంటే మొత్తం మహిళా సంక్షేమ పథకాలు అన్ని పథకాలు చేయాలి కదా. మాకు రేషన్ కార్డు ఇంతవరకు ఇస్తారో ఇవ్వలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పెట్టలేదు. కేసీఆర్ కూడా పెట్టలేదు. ఆయన 10 నెలల్లో పెట్టలేదు, ఈయన వచ్చిన కానీ పెట్టలేదు. మాకు మెయిన్ రేషన్ కార్డే మెయిన్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? బిజినెస్. గ్రామం, మండలం? వాళ్ళదే. ప్రభుత్వమైన ఎవరి స్వార్థం వాళ్ళదే. సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాజశేఖర్ అండి. ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద అంటే ఇప్పటి వరకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టబట్టి ఈ బస్సులలో ఫుల్ పబ్లిక్ క్రౌడ్ అయిపోతుంది. లేడీస్కి యూసేజ్ వాళ్ళే లేడీసే తిడుతూ ఉన్నారు. అండ్ జెంట్స్కి ఎక్కడ కూడా సీట్స్ అంటే అవైలబుల్ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే లేడీస్ ఎవ్వరు కూడా మాకు ఊర్లలో పోతానికి డబ్బుల్లో అని ఈ పథకం ఏమో లేడీస్ కోరుకోలేదు. లేడీస్కి ఒకవేళ అంతగా మీరు చేయాలనుకుంటే వాళ్ళకి ఉపాధి కలిగేటట్టుగా వాళ్ళకి మీరు 10 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తే వాళ్ళు 100 రూపాయలు సంపాదించుకునే విధంగా వాళ్ళకి ఏదైనా స్కీమ్స్ ఇవ్వాలి. వాళ్ళకి కుట్టు మిషన్లు కానీ లేదంటే వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా ఎదగడానికి వాళ్ళకి లోన్స్ కానీ ఇంకేదైనా ఎక్విప్మెంట్స్ కానీ ఇస్తే యూసేజ్ ఉంటుంది. ఈ ఫ్రీ బస్ అనేది నో యూసేజ్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఉచిత కరెంటు అన్నారు. ఉచిత కరెంట్ అనేది ఓన్లీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళే పెట్టుకోగలుగుతున్నారు. రెంటర్ ఉన్న వాళ్ళు హౌస్ మారినప్పుడు దానికి ఎటువంటి ప్లానింగ్ అనేది ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు కూడా ఫ్రీ కరెంట్ అనేది నేను అప్లై చేసుకోలేకపోయాను. ప్లస్ అండ్ 500 రూపీస్ సబ్సిడీ అండ్ గ్యాస్ అని చెప్పారు. అది కూడా ఇంతవరకు కూడా ఆ గ్యాస్ కూడా ఇంతవరకు నాకైతే ఎటువంటి కలగలేదు. చాలామంది నేను ఎంక్వైరీ చేశాను, అది కొంతమందికి ఏమో వచ్చిందని చెప్తున్నారు, కొంతమందికి రాలేదని చెప్తున్నారు. దాని మీద కూడా క్లారిటీ లేదు. ఏదైనా అని ప్రాపర్ క్లారిటీ, ప్రాపర్ విజన్ తోటి అయితే వర్క్ అయితే చేయట్లేదు. ఇప్పటివరకు అయితే ఎటువంటి చెప్పుకోదగ్గ పేరు అయితే ఏమి రాలేదు రేవంత్ రెడ్డి పాలన మీద. గతంలో అయితే కేసీఆర్ పాలన అయితే కొంచెం మనకు వాటర్ ఫెసిలిటీ పెరిగింది అండ్ వాటర్ ఎద్దటి లేకుండా అయిపోయింది జనాలకి. అండ్ కరెంటు విషయంలో కూడా మంచి జరిగిపోయింది. ప్లస్ ఇంకా మిగతా కొన్ని పథకాలు అనేవి చెప్పుకోదగ్గ వచ్చినాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే 6 గ్యారెంటీలు అనే 6 అనే నెంబర్ కనబడుతుంది, కానీ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి అనేది అర్థమైతే కావట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కార్తిక్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. గ్రామం, మండలం? జనగాంలో నేను ఒక పెట్రోల్ బంక్ నడుపుతున్నాను. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఫర్ జనగాం మున్సిపాలిటీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ థింగ్, ఆయన సీఎం గా మీరు ఒప్పుకుంటున్నారు, కానీ హీఈస్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్. మేబీ హీస్ అ సీఎం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ అన్ అడ్మినిస్ట్రేటర్. వెరీ 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 షార్ట్. బికాస్ వాట్ ఎవర్ ద పాలసీస్ ఇస్ కెప్ట్. పథకాలు ఏవైతే పెట్టాడో కాపీ క్యాట్ పథకాలు, సొంతంగా ఆలోచించి పెట్టిన పథకాలు కావు. అక్కడ ఇప్పుడు మెయిన్ ఇక్కడ ప్రజెంట్ మహిళా శక్తి కోసం ఆయన ఆలోచన కరెక్టే, బట్ దానికి తగిన ఫెసిలిటీస్ ఉన్నాయా? అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ గా అతను ఓట్ బ్యాంక్ కోసం సంథింగ్ హీ హాస్ ఇంప్లిమెంటెడ్ మహాలక్ష్మి, బట్ దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎందుకంటే పులిని చూసి నక్క బాతకు పెట్ట ఈ స్కీమ్ కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఫెసిలిటీస్ డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ అవసరం అది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఐడియా పెట్టుకున్నా కానీ ఇక్కడ ఉన్న బస్సులు ఉన్నాయా? కర్ణాటకలో ఉన్నట్లు రోడ్స్ ఉన్నాయా? దట్ ఈస్ అ డెన్సర్ ప్లేస్. తెలంగాణ అంత డెన్సర్ ప్లేస్ కాదు. వై? ఒక్క పథకం గురించి చెప్తున్నా. హీస్ అక్కడ అంటే ఇప్పుడు ఒక లీడర్ అడ్మినిస్ట్రేటర్ కి సొంత ఐడియా
ఐడియాలు ఉండాలి, సొంత ఆలోచనలు ఉండాలి, సొంతంగా ఒక పథకం పెడితే దాని ప్రాస్ అండ్ కాన్స్ రెండు ఆలోచించాలి. వాడు పెట్టాడుగా నేను పెట్టుకుంటా, వాడు పాలక పని అనుకుంటా, నేను పాలక పని అనుకుంటా, కానీ నేను బాపున నేను తెలియాలి కదా. ఓ మాట జస్ట్ ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. మేబీ హీ మే బి ఎ లీడర్ బట్ హీస్ నాట్ ఎ అడ్మినిస్ట్రేటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ హీస్ హ్యాంగ్ సమ్ విజన్. హీస్ యాక్చువల్లీ రియల్లీ, నా ఇంటెన్షన్ ఓపెన్ గా చెప్తున్నాను, హీస్ ఎ పర్సన్ కొంచెం ఆలోచిస్తాడు అనమాట. సింపుల్ గా కొంచెం ఆలోచిస్తాడు, ఈ పథకం పెడితే ఏమవుతుంది అనేది కొంచెం ఆలోచిస్తాడు, ఆలోచించి మాట్లాడతాడు. ఈయన ఆలోచించాడు అంతే. థ్యాంక్ యూ సార్.